తయారైన వ్యక్తి ఎవరంటే తీర్మానం మల్లన్న. ఈయన ఇలాగే వదిలిపెడితే రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెడతాడు, రాష్ట్రాన్ని దోపిడీ చేస్తాడు, రాజకీయ నాయకులు అంగిలాగా ఉడబిక్తాడు. ఆయన అంగిలాగా సిద్ధాంతం చెప్పిండు కదా, రాజకీయ నాయకులు అంగిలాకు లేకుండా చేస్తాడు. ఇప్పటికే ఆయన బాధితులు 100 మంది పొలిటీషియన్స్ ఉంటారు. అన్ని రియల్ ఎస్టేట్ దందా ఎక్కడ ఒక వెంచర్ చేసినట్టు ఆ వెంచర్ కాడ పోయి క్యూనిస్ వాళ్తుంది. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే గతంలో ఏదైతే ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీర్మానం మల్లన్న గారు ఇప్పుడు గవర్నమెంట్ లో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే అంటే ప్రశ్నించారని అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు జైన్ ఎట్లా ప్రశ్నిస్తాడు? మరి గత గవర్నమెంట్ ప్రశ్నించినాడు, కాంగ్రెస్ ప్రశ్నించాలి కదా. కాంగ్రెస్ ఇప్పుడు 5 నెలల కాలం ఏం చేసింది? జీవో నెంబర్ 46 ఎందుకు జీవో తెప్పించుకోలేకపోయినాం? గ్రూప్ 2 పోస్ట్ ఎందుకు పెంచలేదు? గురుకులాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఇవన్నీ చెప్పవు. మరి ఇవన్నీ చెప్పకుండా నిరుద్యోగులు ఏ విధంగా ఓట్లు అడుగుతావు? నీకు ఓట్లాడే హక్కు లేదు, పోటీ చేసే హక్కు లేదు, నీకు జీరో నాలెడ్జ్, నిరుద్యోగుల జీరో నాలెడ్జ్, ఏ రోజు కొట్లాడలేదు. ఎమ్మెల్సీ అన్టచబుల్ క్యాండిడేట్ ఫర్ నిరుద్యోగులకు సంబంధించిన వ్యక్తి తీర్మానం మల్లన్న. సార్ ఇంకోటి మీరు రీసెంట్ గానే నిరాహార దీక్ష చేయడం జరిగింది ఇది నిరుద్యోగుల పట్ల. సో ఏంటి సార్ అంటే రీజన్ ఏంటి? అంటే జీవో నెంబర్ 46 అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది, అమలు చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయలేదు. మెగా డిఎస్ చేస్తామని చేయలేదు. డిఎస్సీతో పాటు టెట్ వేయాలి, టెట్ కూడా వేయలేదు. గ్రూప్ 2 పోస్ట్ పెంచుతాను హామీ ఇచ్చారు, ఒక్క పోస్ట్ పెంచలేదు. ఇవన్నీ అంశాలని పరిగణలో తీసుకొని దీనిపైన అశోక్ సార్ ఆమరణ నిరాకరణ చేశారు. అంటే కొంతమంది ఏమంటున్నారు సార్ అంటే ఇదేదో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది ప్లస్ అయితే అనే పాయింట్ లోనే నిరాహార దీక్ష చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది వార్తలు వస్తే కొంతమంది అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? టీఎస్పీసీ ముట్టడి సమయంలో ఎమ్మెల్సీ పోస్ట్ కాలేదు. రిజర్వేషన్ కోసం కొట్లాడినప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవి లేదు కదా. గాంధీ భవన్ లో ధర్నా చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీ పదవి లేదు కదా. మరి జైలు కోసం కొట్లాడినప్పుడు ఎమ్మెల్సీ పదవి లేదు కదా. అంటే మరి ఇవన్నీ ఎమ్మెల్సీ పదవి కోసం చేసిన అసలు ఆయన పదవి లేదు కదా. పదవి లేనప్పుడు ఎట్లా ఉంటుంది? మరి ఇవాళ కొట్లాడినావు ఎమ్మెల్సీ పదవి కోసం, మరి ఎమ్మెల్సీ పదవి అంటే ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ దీక్ష చేస్తా, మరి అప్పుడేమంటావు? మరి అప్పుడే పోస్టులు మరి అప్పుడేమంటావు? బట్ అశోక్ సార్ ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షపాతి, నిరుద్యోగులకు పాఠం చెప్తాడు, పాఠం నేర్పిస్తాడు, నిరుద్యోగుల నైరాశ్యం ఉంటే మోటివేట్ చేస్తాడు, నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్ళంటే వాళ్ళతో కొట్లాడతాడు, నాటి రోడ్డు మీద నిలబడతాడు, పోలీసులని సంఖ్యలను ఎదిరించి నిలబడతాడు. జైలు కూడా పంపారు కదా. ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక ఫ్యాకల్టీ జైలు పోయిండ. మరి హైదరాబాద్ వందల కొద్ది ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మరి ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వచ్చి విద్యార్థి తరఫున మాట్లాడాడు? ఎవరు ధర్నా చేశారు? ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఒక్క పోలీస్ కేసు ఉందా? లేదు కదా. కాబట్టి నిరుద్యోగుల భావజాలం, ఎందుకంటే అశోక్ సార్ జర్నలిస్టు, అశోక్ సార్ ఊళ్ళకెళ్ళి వచ్చినటువంటి ఉస్మానియాలో చదువుకున్నటువంటి వామపక్ష భావజాలం బలంగా ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకున్నటువంటి వ్యక్తి తెలుసు, ప్రతి పాయింట్ టు పాయింట్ తెలుసు. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ వింగ్నే చూసిన. నేను నోటిఫికేషన్ జేఈ అంటే ఏంది, ఎంసెట్ కు జేఈ కూడా తేడా ఏంది, నీట్ ఏంటి, ఏ ఎగ్జామ్లు ఎప్పుడు వస్తాయి, దాని సిలబస్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, సెంట్రల్ జాబ్లో ఉండే స్టాండర్డ్స్ ఏంటి, రాష్ట్రాయి ఉన్న స్టాండర్డ్స్ ఏంటి, ఏం చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, ఏ బుక్ చదవాలా, ఏ సిలబస్ ఉంది, అన్నిటిపైన అనుమానం నాకు తెలుసు. ఇంత అనుభవం ఉంది కదా. సో ఒకవేళ మీరు నిజంగా ఎమ్మెల్సీ గెలిచారనుకోండి, సో మరి ఎట్లాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. సో ఎట్లా నమ్మొచ్చు అంటున్నారు? ఇండిపెండెంట్ ఉంటే మెడలోంచి వస్తాం. మెడల్ ఎట్లా వస్తాం? విద్యార్థులు వెనకంగా నాకు నిలబడతారు కాబట్టి మెడల్ వస్తాం. ఇవాళ విద్యార్థులలో టెక్నికల్ స్కిల్ తక్కువ ఉంది, విద్యార్థులలో ఇంగ్లీష్ స్కిల్స్ తక్కువ ఉంది. ఫస్ట్ ఆ టెక్నికల్ స్కిల్ ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. సార్ 2 కాకపోయినా అసలు గవర్నమెంట్ అయితే అందరికైతే న్యాయం జరగదు. మరి ప్రైవేట్ రంగంలో న్యాయం జరగాలి. మరి ప్రైవేట్ రంగంలో న్యాయం చేయాలంటే తెలంగాణ విద్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్